హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఒక 2-3 డేస్ నుంచి ఒక టాపిక్ గురించి ఆలోచిస్తున్నా. అదేంటంటే మన సొసైటీలో మనం ఎలా పెరుగుతామంటే పక్కన వాళ్ళని ప్లీజ్ చేయాలి అనే ఒక మెంటాలిటీతో మనం పెరుగుతాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని అలా పెంచుతారు. మీరు చూడండి, మనము స్కూల్కి వెళ్తాం, మనం ఏదైతే నేర్చుకుంటాం కదా ఆ నాలెడ్జ్ని మనం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం, మనం నేర్చుకున్నామా లేదా అని చెప్పి టెస్టులు రాసి. టెస్ట్ ఎవరు కరెక్ట్ చేస్తారు? ఒక టీచర్ కరెక్ట్ చేస్తారు. సో మనకు నాలెడ్జ్ ఉందా లేదా అని మనం ఎలా చెప్తాము? ఆ టీచర్ మనకిచ్చే మార్క్స్ బట్టి మనకు నాలెడ్జ్ ఉందా లేదా అని మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు నీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ కాదు, నీ పక్కనున్న వాడి కంటే ఎక్కువ శాలరీ ఉన్న జాబ్ రావడం నీకు ఇంపార్టెంట్. మనము మంచి బట్టలు వేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, పక్కన వాళ్ళకంటే మంచి బట్టలు వేసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనం లైఫ్లో ఏది తీసుకున్నా ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, జాబ్ అయి ఉండొచ్చు, లేకపోతే మన ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే మనం ఎంత అందంగా ఉన్నాము అదే ఉండొచ్చు. మనకు అది ఇన్నేట్గా సాటిస్ఫాక్షన్ రాదు. అంటే మనకు దాని నుంచి వాల్యూ మన లోపల నుంచి రాదు. పక్కన వాళ్ళు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పక్కన వాళ్ళు దానికి ఏం చెప్తున్నారు, ఆ వ్యాలిడేషన్ అనేది చుట్టూ ఉన్న థింగ్స్ పక్కనున్న వాళ్ళ నుంచి వస్తుంది, కానీ మన లోపల నుంచి ఇది రాదు. సో అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనం ఏ థింగ్స్ని పర్స్యూ చేసినా ఆ ఒక్క పక్కన వాళ్ళు ఇచ్చే వ్యాలిడేషన్ కోసం మనం దాన్ని పర్స్యూ చేస్తాం. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ డెవలప్ అయ్యి ఆ ఇన్సెక్యూరిటీ నుంచి మనం ఆ థింగ్స్ని అప్రోచ్ అవుతాం. నేను ఈ థింగ్ ఎందుకు చెప్తున్నానంటే నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను, నాది కొన్ని థింగ్స్ ఉంటాయి. నా మోటివేషన్ అది గుడ్ ప్లేస్ నుంచి కంటే నా ఇన్సెక్యూరిటీస్ నుంచి ఒక మోటివేషన్స్ వస్తాయి అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అని మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. నాకు 2 minutes టైం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనము గుడ్ ప్లేస్ నుంచి థింగ్స్ని పర్స్యూ చేస్తున్నప్పుడు దాని నుంచి మంచి టైప్ ఆఫ్ గ్రోత్ వస్తుంది. అదే మనం నెగిటివ్ థింగ్స్ నుంచి మోటివేట్ అయ్యి చేస్తూ ఉంటే అది ఒక్కగానొక్క టైంలో దాని నుంచి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫిట్నెస్లో దాని ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈగో లిఫ్టింగ్. ఇప్పుడు నువ్వు మంచి వెయిట్స్ ఎత్తుతున్నావు అనే దానికంటే ఏం ఇంపార్టెంట్ అంటే నువ్వు జిమ్కి వెళ్ళి నువ్వు ఎత్తే వెయిట్స్ని చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చూస్తున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు నీకు ఎలా అటెన్షన్ ఇస్తున్నారు, దాని మీద డ్రివెన్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఒక పర్సనల్ జిమ్ ఉంది మీ ఇంట్లోనే జిమ్ ఉంది, కెమెరాస్ లేవు, మీ చుట్టూ జనాలు ఎవ్వరు లేరు, అప్పుడు మీరు ఈగో లిఫ్టింగ్ చేస్తారా? కానీ అదే మీరు జిమ్కి వెళ్ళి చుట్టూ 10 మంది ఉంటే అప్పుడు మీరు ఈగో లిఫ్టింగ్ చేస్తారా? అంటే మీరు ఎత్తగలిగే వెయిట్ కంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడము, అలాంటివి మీరు ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వాలంటే నేను పర్సనలీ ఒక జిమ్ కానీ ఒక మంచి సెటప్ ఉన్నప్పుడు 10 మంది చూస్తున్నారు అనే టైంలోనే వాళ్ళకంటే నేను తోపు, వాళ్ళకంటే నేను ఎక్కువ లిఫ్ట్ చేయగలను, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనే ఒక ఫీలింగ్ వల్లనే నేను ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను. అదే నేను ఒంటరిగా వర్కౌట్ చేస్తుంటే అలాంటి థాట్స్ నాకు రావు. మీరు చూస్తే చుట్టూ క్లైమేట్ కానీ కొంచెం డల్గా ఉంది, మరి నా గొంతు కూడా మారింది, ఎందుకంటే నాకు కోల్డ్ కాఫ్, కొంచెం నేను సిక్ అయ్యాను. సో నేను సిక్ అయినప్పుడు, నిన్న నేను జిమ్కి వెళ్ళలేదు, కానీ నేను సిక్గా ఉన్నా కూడా మొన్న జిమ్కి వెళ్ళాను. నేను మొన్న లోవర్ బాడీ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ వీడియో నేను రికార్డ్ చేయలేదు, బట్ నేను ఎంత ఎత్తగలను దానికంటే ఎక్కువ ఎత్తడానికి ట్రై చేస్తున్నాను. బట్ నేను సిక్గా ఉన్నా కదా, అంత నేను ఎత్తడం అది నాకు బెనిఫిషియల్ కాదు. కానీ ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ని నువ్వంత ఎత్తగలిగే కెపబిలిటీ నీకు ఉన్నా కూడా నువ్వంత ఎత్తకూడదు, అది నీకు బెనిఫిట్ కాదు అని నన్ను నేను కన్విన్స్ చేసుకొని తక్కువ వెయిట్స్ ఎత్తాను అనమాట. సో ఇది నన్ను అడిగితే ఇది జిమ్ మెచ్యూరిటీ. ఈ జిమ్ మెచ్యూరిటీ కూడా ఒక టైప్ ఆఫ్ గ్రోత్. ఇప్పుడు ఎవరైనా జిమ్కి ఎందుకు వెళ్తారు? కొంచెం ఫిట్గా అవ్వడానికి, ప్రొడక్టివ్గా అవ్వడానికి, హెల్తీగా అవ్వడానికి, ఇన్ జనరల్ బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మనము యాజ్ అ పర్సన్ బెటర్ అవ్వాలి అని మనం వెళ్తాము. అలాంటప్పుడు మన పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక థింగ్ మన కోసం చేస్తున్నామా లేకపోతే పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నామా? ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అది డిటర్మైన్ చేస్తుంది మనం గ్రో అవుతున్నామా అవ్వట్లేదా అని చెప్పి. సో ఇన్ని ఇయర్స్ నేను వర్కౌట్ చేసి ఇన్ని ఇయర్స్కి నేను ఇది రియలైజ్ అయ్యాను. బట్ రియలైజ్ అయినా కూడా నేను ఈగో లిఫ్టింగ్ చేయకుండా నేను ఎంత ఎత్తగలను కొంచెం వెయిట్ తగ్గించి ఎక్సర్సైజెస్ చేయడం, నా అంత ఓన్ ఈగోకి అది కన్విన్స్ చేయడం చాలా కష్టం. బట్ ఎలాగో అలాగా ట్రై చేస్తున్నాను. సో నేను ఇన్ని డేస్ నుంచి సిక్గా ఉన్నాను కాబట్టి నేను జిమ్కి వెళ్ళి తక్కువ వెయిట్స్ ఎత్తాలి, ఈగో లిఫ్టింగ్ చేయకూడదు అని నాకు నేను చెప్పుకొని జిమ్కి వెళ్తున్నాను అనమాట.
సో ఈరోజు నేను చేయబోయే వర్కౌట్ ఏంటంటే వీక్ 1 డే 6 అప్పర్ బాడీ వర్కౌట్. సో ఈరోజు నేను చేయబోయే వర్కౌట్ ఏంటంటే ఒక హారిజాంటల్ పుష్, ఒక హారిజాంటల్ పుల్, వర్టికల్ పుష్, వర్టికల్ పుల్. సో దిస్ ఈజ్ ద వర్కౌట్ దట్ ఐమ్ డూయింగ్ టుడే. మీరు ఇంటెన్సిటీ చూస్తే కనుక 7 to 9 ఇంటెన్సిటీ ఉంది. సో నేను మీకు ఇందాకే చెప్పినట్టు నేను ఇప్పుడు అంత హై ఇంటెన్సిటీ వెళ్ళగలిగే కెపబిలిటీలో నేను లేను, ఎందుకంటే సిక్ అయ్యి ఇప్పుడే రికవర్ అవుతున్నాను. సో ఇలాంటి టైంలోనే నా ఈగోని నేను పక్కన పెట్టి నేను కొంచెం ఇంటెన్సిటీ తగ్గించి ఈరోజు నేను ఆ వర్కౌట్ చేయబోతున్నాను. సో ఈరోజు స్పెసిఫిక్గా నేను తక్కువ ఇంటెన్సిటీతో చెయ్యాలి అని నన్ను నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఒక థాట్ అడ్డొస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే లైఫ్లో లీనియర్గా గ్రో అవ్వాలనుకుంటాం. అంటే వీక్ బై వీక్ ఎక్కువ వెయిట్స్ ఎత్తాలి, లేకపోతే వీక్ బై వీక్ ఎక్కువ ఇంటెన్స్గా చేయాలి. అలా మనం గ్రాఫ్ ఇలా గ్రో అవ్వాలనుకుంటాం. కొన్నిసార్లు లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ వల్ల గ్రాఫ్ కొన్నిసార్లు డిప్ అవుతుంది. ఇలా మనం డిప్ అయినప్పుడు మన బాడీని మనము కేర్ చేసుకొని మన బాడీకి ఏది బెనిఫిట్టో అది మనం మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టు మన వర్కౌట్స్ అవన్నీ మోడిఫై చేస్తూ ఉంటే త్వరగా రికవర్ అయ్యి గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు నా బాడీలో 100% లేనప్పుడు నేను దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ వెయిట్స్ ఎత్తేసి ఈగో లిఫ్టింగ్ చేసేస్తే దాని నుంచి నాకు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఈ గ్రాఫ్ ఇంకా స్లో అయిపోతుంది. ఇంకా స్లో అయిపోయి నేను అంత మంచిగా గ్రో అవ్వలేను. నేను జిమ్కి వెళ్ళే ముందర ఇంకొక థింగ్ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు నా ఫేస్ చూస్తే కొంచెం ఇక్కడ కానీ కొంచెం పింపుల్స్ అవన్నీ వచ్చాయి. సో ఇది ఒక పాస్ట్ 2 days నుంచి ఈ పింపుల్స్ అన్నీ వచ్చాయి. ఎందుకంటే ఇది నా బాడీ ఇచ్చే స్ట్రెస్ రెస్పాన్స్. ఇప్పుడు నేను సరిగ్గా పడుకోకపోయినా, నేను మంచిగా ఫుడ్ తినకపోయినా, లేదా ఎక్కువ స్ట్రెస్లో ఉన్నా ఇలా నాకు పింపుల్స్ వస్తాయి అన్నమాట. సో ఇలాంటి ఒక రెస్పాన్సెస్ని నేను చూసుకుని నేను డిటర్మైన్ చేస్తాను అన్నమాట. ఓహో, అంటే నా బాడీ ఇప్పుడు కొంచెం స్ట్రెస్లో ఉంది. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తడం కూడా స్ట్రెస్సే కదా, అంటే దట్ ఈస్ గుడ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. దానివల్ల మనకు బాడీ గ్రో అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ నా బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు నేను ఇంకా అడిషనల్ స్ట్రెస్ ఇస్తే దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి కొన్ని ఇండికేటర్స్, అంటే ఇప్పుడు నాకు పింపుల్స్ వస్తాయి, కొందరికి హెయిర్ లాస్ అవ్వచ్చు, కొందరికి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అలాంటి సిమ్టమ్స్ని మనం గ్రాస్ప్ చేసి దానికి తగ్గట్టుగా మన లైఫ్ని మార్చుకుంటే బెటర్గా ఉంటుంది అని నేను ఒక లెసన్ నేర్చుకున్నాను అనమాట ఈ ఒక్క నా ఫ్యాట్ లాస్ జర్నీలో. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళే ముందర నేను చేయాల్సినవి 2 things ఉన్నాయి. నేను ఈ ఎపిసోడ్ని ఈగో లిఫ్టింగ్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఈరోజు వర్కౌట్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నా మైండ్ మొత్తం స్ట్రెంగ్త్ ఫోకస్డ్గా పెట్టేసుకొని వర్కౌట్స్ కానీ ఏదైనా ఎక్కువ వెయిట్స్ ఎత్తడం తక్కువ రెప్స్కి, సో అలా స్ట్రెంగ్త్ ఫోకస్డ్గా పెట్టాను. నేను నా స్ట్రాంగెస్ట్ లిఫ్ట్ వచ్చేసి బెంచ్ ప్రెస్.
సో బెంచ్ ప్రెస్లో నేను అరౌండ్ 80 kgs ప్లస్ దాకా నేను చేశాను ఫర్ కపుల్ ఆఫ్ రెప్స్, అంటే ఒక 2-3 reps వరకు 80+ kgs దాకా నేను చేశాను. ఈరోజు 20 ప్లేట్స్ అంటే బార్ని ఇంక్లూడ్ చేసి టోటల్గా ఒక 60 kgs. సో దీన్ని 10 reps దాకా చేసి టోటల్ 5 sets చేశాను. సో ఇది నాకు చాలా హార్డ్. నా వీక్నెస్ ఏంటంటే ఎక్కువ రెప్స్ వరకు చేయడం ఎక్సర్సైజెస్ని. ఇప్పుడు చూడండి, 100 meters రన్నింగ్ రేస్ని ఫాస్ట్గా పరిగెత్తడం అదొక స్కిల్, కానీ మ్యారథాన్ లాగా ఎక్కువ కిలోమీటర్స్ వరకు పరిగెత్తడం అది ఇంకొక స్కిల్. సో నేను ఇన్ని డేస్ ఎక్కువ వెయిట్స్ ఫర్ తక్కువ రెప్స్, ఆ ఒక్క స్కిల్ని నేను మాస్టర్ చేస్తూ వచ్చాను, అంటే స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి. సో ఇప్పుడు నేను తక్కువ వెయిట్స్ తీసుకుని ఎక్కువ రెప్స్ ఫోకస్డ్గా చేయాలంటే అది నాకు కొంచెం నా ఈగోకి అది సెట్ అవ్వట్లేదు అనమాట. జిమ్లో 10 మంది ఉంటారు, ఎక్కువ వెయిట్స్ ఎత్తుతూ ఉంటే ఒక టైప్ ఆఫ్ కూల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదంతా పక్కన పెట్టి నేను ఎక్కువ వెయిట్స్ ఎత్తగలిగే కేపబిలిటీ ఉన్నా కూడా తక్కువ వెయిట్స్ ఎంచుకొని ఎక్కువ రెప్స్ చేయాలి, వాల్యూమ్ ఎక్కువ చేయాలి అనే ఫోకస్తో నేను చేశాను. నేను ఆల్మోస్ట్ 5 sets వరకు చేశాను కదా, 10 అలా ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ని 10 reps ఫర్ 5 sets చేశాను. ఇట్ వాజ్ సో హార్డ్. అంటే ఆ ఫస్ట్ 2 exercises నేను ఫినిష్ చేసేసరికి నాకు చాలా వీక్నెస్ ఫీల్ అయ్యాను నేను. సో అందుకే నేను ఓఆర్ఎస్ అనేది లేదా ఎలక్ట్రోలైట్స్ అనేది నా పర్టికులర్ వర్కౌట్స్ లిస్ట్లో స్టేపుల్ లాగా అయిందనమాట, ప్రీ వర్కౌట్ లాగా. సో టుడేస్ వర్కౌట్ వాజ్ ఆల్ అబౌట్ దట్. అంటే ఈగోని పక్కన పెట్టి మన ఓన్ పర్సనల్ ఆబ్జెక్టివ్స్, మన ఓన్ పర్సనల్ గోల్స్ ఏముంటాయో దాన్ని అచీవ్ చేయడానికి మిగతావన్నీ పక్కన పెట్టేసి దాని మీద ఫోకస్ పెట్టి చేయడం. సో ఇంకా దాంతో ఈరోజు వీడియో నేను ఏం చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. నేను ఫాలో అయ్యే వర్కౌట్ ప్రోగ్రామ్ మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారంటే ఇక్కడ కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసి నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి జై బాలయ్య అని ఒక మెసేజ్ పెట్టండి. ఈ వర్కౌట్ ప్లాన్ నేను మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్.